బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లాలో జేబీఎం సినిమా తరహా సీన్ చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్ లేకుండా ఇద్దరు అనుమానితులను పోలీసులు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. 14 రోజుల పాటు స్టేషన్లోనే దాచారు. ఈ నెల 12 అర్ధరాత్రి పోలీసులు ఓ కేసు విషయంలో విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే కేసేంటో కంప్లైంట్ ఎవరు పెట్టారో కూడా చెప్పకుండా తీసుకుని వెళ్లారు. తర్వాత రోజు బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి అనుమానితుల గురించి పోలీసులను అడిగిన విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచారు. చివరికి తమ పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు లాయర్లను ఆశ్రయించారు. లాయర్ కోర్టుకు వెళ్లి సెర్చ్ వారెంట్ తో సహా అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగారు. నేరుగా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అనుమానితుల స్టేట్మెంట్ రికార్డు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. స్టేషన్ సీఐ మురళీధర్ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు 30 సెప్టెంబర్ 2024 సోమవారం జె మాధవి అనేటటువంటి ఒక పిటిషనరు వాళ్ళ భర్త మరియు అన్న జె మహేష్ మరియు వై బాలకృష్ణలు ఇద్దరు గత 14-15 రోజులుగా పోలీస్ కస్టడీలో దొంగతనం కేసు బనాయించి తీసుకొని వెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టుకొని ఉన్నారు అని చెప్పి కోర్టుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని మా భర్త మరియు అన్నను పోలీసులు చట్టవిరుద్ధంగా నిర్బంధించి హింసలకు గురి చేస్తున్నారు అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోగా ఆనరబుల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మరియు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ జడ్జి గారు ఒక సెర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగింది. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్లో సెర్చ్ చేసి వాళ్ళు అక్కడ నిర్బంధంలో ఉంటే తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అంటూ కోర్టు వారు ఒక సెర్చ్ వారెంట్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈరోజు నాకు అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసి పంపడం జరిగింది. పిటిషనర్స్తో పాటు నేను కూడా 6 గంటల సమయంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడగా అక్కడ వై బాలకృష్ణ మరియు జె మహేష్ ఇద్దరు పోలీస్ వారి కస్టడీలో 3వ పట్టణ పోలీస్ వారి కస్టడీలో ఉన్నారు. మేము సెర్చ్ వారెంట్ పోలీస్ వారికి చూపించాము. చూపించిన తర్వాత పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేసినారు. 6 గంటల 30 నిమిషాల సమయంలో వారిని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారిని తీసుకొని మేము మరలా జడ్జి గారి ముందర హాజరుపరచడం జరిగింది. సార్ అడ్వకేట్లను కలిసామని సలహా ఎవరు ఇచ్చారంటే మేము ఇంకా ఆలోచించుకున్నాం సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంపించే వాళ్ళు కనీసం 4 days. ఇప్పుడు మర్డర్ చేసిన కేసు మొన్న డీసెంట్ అయింది సార్ నంద్యాలలో. సొంత నా తమ్ముడిని అమ్మాయి కత్తెరతో పొడిచి తాగుతాడని చంపేసిన అమ్మాయి చంపిన 10 గంటలు కాక ముందుకే పోలీసులకు వెంటనే ఫోన్ చేసుకొని దెబ్బలు పడతాయని ఎట్లయినా ఏటు మీద చంపేసిందంటే కొడతారు కదా సార్ అనే అమ్మాయి వెంటనే పోలీసులకు పిలిపించుకొని అమ్మాయి సరెండర్ అయిపోయింది. నేనే చంపేసాను. అట్లాంటి అమ్మాయిని ఒక దెబ్బ కొట్టుకోకుండా బిర్యానీలు పెట్టి పప్పన్నాలు పెట్టి అమ్మాయిని మళ్ళీ వారానికి ఆడపిల్లని బయటకు వదిలేసి అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు అమ్మాయిని బయట తిప్పిరి. అవి వచ్చిన తర్వాత 41 రోజుకి మళ్ళీ బయటకు వచ్చింది కదా సార్ మర్డర్ చేసిన అమ్మాయి. ఇది ఏ తప్పుదే లేకోకుండా రిమాండ్ పంపించుకోకుండా జైల్లోనే 20 రోజులు ఉంచుకుంటా అంటే అది అన్యాయం కదా సార్. మేము అడిగినాము ఏమైంది సార్ ఇది పంపిస్తారా పంపిరా అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తలేదు సార్. ఇంకా వాళ్ళని బెదిరియడం వీళ్ళని బెదిరియడం నీ కాడ ఇచ్చినారంటే నిజమేనా ఒప్పుకుంటారా ఒప్పుకోవా 28 కేసులు ఉన్నాయి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నట్లు ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేస్తున్నాం ఈ పిల్లల మీద. ఇప్పుడు వీళ్ళు లోపల ఉన్న వాళ్ళ మీద అన్నారంట సార్. బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు మాకు. మేము ఇది ఇట్లా మీ మేడాన్ని కలిసి ఇట్లా మేము బెయిల్కి అప్లై చేసినామన్న తర్వాత పోలీసు వాళ్ళు బయటకు వచ్చి మీకంటే ఇప్పుడు కాదు మళ్ళీ దొరికించుకుంటే పెడతామని ఇట్లా ఎత్తి చూపిస్తున్నారు సార్. మేము భయపడుతున్నాం వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఏం తెలుస్తుంది మాకు స్టేషన్లో చుట్టూ తిరిగో లేదంటే జైల్లో పడినా మాకు తెలుస్తుంది. వాళ్ళు బెదిరిస్తున్నారు. మేము తప్పుడు కేసులు పెట్టాడు మిమ్మల్ని బొక్కల కేసులు మేము బెదిరిస్తున్నాం. ఇట్లా పోలీసులు బెదిరిస్తే మేము ఎవరికో న్యాయం చెప్పుకోవాలి సార్. ఎఫ్ఐఆర్ లేకుండా ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు ఫోన్ లైన్లో. శ్రీరామ్ చెప్పండి, అయితే దీనికి సంబంధించి ప్రజా సంఘాల నాయకులు కావచ్చు లాయర్లు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతం కర్నూలు సంబంధించినటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు అత్యుత్సాహం చాలా విషాదకరంగా మారినట్లు ఘటన మనం చూస్తా ఉన్నాం. 14 రోజులుగా పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయలేదు. నమోదు చేయకుండా పోలీసులు స్టేషన్ లోనే అక్కడ ఉండేటటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని 12వ తేదీ అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అయితే 13వ తేదీ వెళ్లి అక్కడ బాధితులకు సంబంధించినటువంటి బంధువులు
అక్కడ వెళ్లి పోలీసులను అడగడం జరిగింది. పోలీసులు ఎలాంటి ఉండేటటువంటి వారి అచ్చుకు తెలపకపోవడంతో ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారు లాయర్లను సంప్రదించడం జరిగింది. లాయర్లను సంప్రదించిన తర్వాత లాయర్లు అక్కడ ఉండేటటువంటి 3 టౌన్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లోనే ఈ యొక్క బాధితులు ఉన్నారనేటటువంటి ఒక పక్కా సమాచారంతోనే జడ్జిని ఆశ్రయించడం జరిగింది. జడ్జి సర్చ్ వారెంట్ విధించడంతో అక్కడ ఉండేటటువంటి జడ్జి డైరెక్ట్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేనటువంటి పక్షంలో అడ్వకేట్ జనరల్ ను నియమించడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి అడ్వకేట్ జనరల్ స్వయంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి 2 అనుమానితులు అక్కడే స్టేషన్ లో ఉండడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉండేటటువంటి సిఐ మురళీధర్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఒక జడ్జిగా అతను స్వయంగా నేనే వచ్చి ఇక్కడ సర్చ్ వారెంట్ కోసం వచ్చామంటూ చెప్పడంతో అక్కడ ఉండేటటువంటి ఘటనను చూసి ఒక్కసారిగా సిఐ షాక్ కు గురి కావడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే గతంలో సిఐ మురళీధర్ రెడ్డి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే అమాయకమైనటువంటి ప్రజల మీద ఇలాంటి బలవంతమైనటువంటి కేసులను ఆరోపిస్తున్నారనేటటువంటి ఒక ఇదైతే కొనసాగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే గతంలో మనం చూసాము, జై భీమ్ సినిమా ఏదైతే సీన్ ఉందో అక్కడ ఉండేటటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఒక స్టేషన్ కి తీసుకెళ్లి దాదాపు 20 రోజుల పాటు ఆ సినిమాలో ఏ విధంగా అయితే బంధించారో అలాంటి సీనే కర్నూలు సంబంధించినటువంటి 3 టౌన్ లో రిపీట్ అయింది. ఏదైనా ఒక బాధితుడు దాదాపు ఏదైనా ముద్దాయి ఒక తప్పును చేస్తే 24 గంటల్లో ఆ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టాలని చట్టం చెప్తుంది. అయితే చట్టాన్ని చేతిలో పెట్టుకుని దాదాపుగా 14 నుంచి 16 రోజుల పాటు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. కనీస బాధితులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులు ఈ యొక్క ఘటనకు పాల్పడడంతో కర్నూలు సంబంధించినటువంటి ఘటన తీరుపై లాయర్లు కావచ్చు, ప్రజా సంఘాలు పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి. తక్షణమే ఈ ఘటనకు పాల్పడినటువంటి స్థానికంగా ఉండేటటువంటి సిఐ కావచ్చు, పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ ఉండేటటువంటి అనుమానితులకు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. అయితే గతంలో ఏదో కేసు సంబంధించినటువంటి విషయంలో పోలీసులకు తమ టార్గెట్ రీచ్ కావాలనేటటువంటి నెపంతో అమాయకులైనటువంటి వారిని తీసుకొని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఎవరో చేసినటువంటి తప్పులను వీరి మీద మోపడం కోసం మీరు ఈ తప్పును చేశారు అంటూ ఒప్పించడం కోసం చేసినటువంటి ప్రయత్నమే ఈ రోజు పోలీసులు సంబంధించినటువంటి తీరు వివాదాస్పదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వారిని ఇప్పుడు ఉండేటటువంటి ఈ దాదాపు 10 గంటలు సమయం గడుస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ జడ్జి ముందు ఆ యొక్క ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని ప్రవేశపెట్టడం జరిగింది. జడ్జి కూడా వారిద్దరిని తమ ఇళ్లకు వెళ్లే విధంగా కూడా జారీ చేయడంతో ఉండేటటువంటి వారు మరి రానున్న రోజుల్లో ఏదైనా పోలీసులు తప్పుడు సంబంధించినటువంటి కేసులను నమోదు చేసి మరి బాధితులకు ఇబ్బంది కలిగిస్తారంటూ కూడా వారు మీడియాను ఆశ్రయించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాం. రైట్, థాంక్యూ శ్రీరామ్.